అది రాత్రి సమయం. అత్తగారు టీవీలో వార్తలు చూస్తూ ఉంటారు. కోల్కతాలోని డాక్టర్ రేప్ కేసు రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతోంది. ఇంకా దాని గురించి సరైన సమాధానం లభించలేదు. అప్పుడే పవర్ పోతుంది. అత్తగారు అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా అని అనుకుంటూ ఉండగానే కోడలు వేద అక్కడికి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త. అత్తగారు కంగారుగా, ఏంటి వేద, నైట్ డ్యూటీ వద్దు అంటే నువ్వు నైట్ డ్యూటీకి ఎందుకు వెళ్తున్నావు? అసలు నేను డాక్టర్ ఉద్యోగం ఎవరు చేయమన్నారు? ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. ఇంతలో వర్ష ఇంట్లో ఉండి ఏం చేస్తుందమ్మా? వంటగదిలో వంట చేస్తూ టీవీలో టీవీ సీరియల్స్ చూస్తూ ఉండాలా? అత్తగారు కంగారుగా, అది కాదమ్మా, నేను ఎందుకు భయపడుతున్నానంటే, అమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు బాగా అర్థమైంది. ఆ కోల్కతాలో డాక్టర్ కేసు గురించే కదా. అమ్మా నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి మూర్ఖులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇంకా వదిన సంగతి అంటావా? తను చాలా ధైర్యవంతురాలు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలదు. అత్తగారు కంటతడి పెట్టుకుంటూ, అమ్మా మేక వండిన పుల్లు మగాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలను బయటికి పంపించాలంటే భయం వేస్తుంది. పొద్దున వెళ్తే సాయంత్రానికి సురక్షితంగా వస్తుందో లేదో అన్న భయం. ఈ రోజుల్లో ఆడదానికి రక్షణ లేకుండా పోతుందమ్మా. బాధపడకండి అత్తయ్య, ఈ డాక్టర్ ఇన్సిడెంట్తో కొత్త చట్టం తీసుకురావాలని మేమందరం ప్రయత్నిస్తూనే ఉన్నాము. అలాగే చనిపోయిన ఆ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇంతలో అత్తగారు, అమ్మ వేద ఒక్క నిమిషం ఆగు అంటూ వంటగదిలోనికి వెళ్ళి ఒక కారం పొడి ప్యాకెట్ని అలాగే ఒక కత్తిని తీసుకొని వస్తుంది. వాటిని వేదకి ఇచ్చి, అమ్మా ఇది నీ బ్యాగ్లో ఎప్పుడు నీ దగ్గరే ఉండేలాగా చూసుకో. ఎవరన్నా నీతో తప్పుగా ప్రవర్తిస్తే ఈ రెండు బాగా సమాధానం చెప్తాయి. ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో లిప్స్టిక్, అద్దాలు, దువ్వెన్లు, ప్యాడ్లు ఇలాంటివే కాకుండా ముఖ్యంగా ఇవి రెండు ఉండాలి. ఒక మగాడు ఆడదాని జోలికి రావాలంటేనే భయపడేలాగా ఉండాలి. బాగా చెప్పారు అత్తయ్య, కానీ నేను డాక్టర్కి ప్రాణాలు పోయడం తప్ప ప్రాణం తీయడం తెలియదు. అది తెలియకే కదా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటూ ఏడుస్తూ వాటిని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. వేద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన తమ్ముడు ప్రదీప్ కనబడతాడు. అక్క ఈరోజు డ్యూటీకి వద్దని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు సరిగ్గా తిండి తిని సరిగ్గా ఫ్యామిలీతో గడిపి ఎన్ని రోజులు అవుతుంది? నీకు తెలుసా, బావ ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు. ప్రదీప్, మీ బావ కంటే హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. గత వారం రోజుల నుండి పరిస్థితి గమనిస్తూనే ఉన్నాం కదా. కోల్కతా డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరూ ర్యాలీ నిరసన తెలుపుతూ ఉన్నారు కదా. డాక్టర్స్ అందరూ అలా వెళ్తున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో వస్తే వారిని ఎలా చూసుకోవాలి? కొందరు మాత్రమే ఉన్నాము. ఇక వారం రోజుల నుండి అదే జరుగుతుంది. అది బయట వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అక్క అది నాకు తెలుసు, కానీ బావకి ఏం సమాధానం చెప్పగలను చెప్పు. ఇంతలో వరుణ్ అనే వ్యక్తి బండి మీద వెళ్తూ, ఏ పోరి కిరాకున్నావు, సూపర్ హాట్గా ఉన్నావు అంటూ ఆమెను కమెంట్ చేసి ముందుకు వెళ్తాడు. ఈ యదవా, రోడ్ల మీద నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారా, నా చేతికి దొరకాలి నీ పని చెప్తా. బండి మీద వెళ్తున్న అతను, అబో హీరో వచ్చాడు రో అంటూ తన బండిని అటు ఇటు తిప్పుతాడు. ఇంతలో సడన్ గా అతన్ని కారు గుద్దుతుంది. వెంటనే వీళ్ళిద్దరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చాలా రక్తం పోతుంది. ప్రదీప్, చాలా రక్తం పోయింది. అతనికి ముందు వీళ్ళ వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి కబురు పంపించు. అలాగే ఇతని బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నాకు త్వరగా పంపించు. ఏంటక్క నువ్వు వీడిని బ్రతికించాలని చూస్తున్నావా? ఇందాక నిన్ను ఎలా కామెంట్ చేస్తున్నాడో విన్నావా? వీడు చాలా మంది అమ్మాయిల్ని ఏడిపించుంటాడు, అందుకే దేవుడు వీడికి మంచి శిక్ష వేశాడు. వదిలే అక్క, ఇలాంటి వాళ్ళు పోతేనే మంచిది. రే ప్రదీప్, ఏంట్రా నువ్వు ఒక డాక్టర్ లాగా ఆలోచిస్తున్నావా? కనీసం మనిషిలాగా అయినా ఆలోచిస్తున్నావా? మనం డాక్టర్స్, మన కళ్ళెదురు మన శత్రువు ప్రాణం పోయే స్థితిలో ఉన్నా వాళ్ళకి వైద్యం చేయాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. అది డాక్టర్గా మనం చేయాల్సిన మొదటి ధర్మం. సారీ అక్క, వాడు నేను కామెంట్ చేశాడన్న కోపంతో అలా అన్నాను. సరే దాని గురించి వదిలేయి, చెప్పిన పని చెయ్యి అంటుంది. అతను సరే అని అక్కడ నుండి వెళ్తాడు. 2 నిమిషాలకి ఆ రిపోర్ట్స్ తీసుకొస్తాడు. వెంటనే తీసుకొచ్చి ఇచ్చి, అక్క అతను బ్లడ్ బి నెగిటివ్, ప్రస్తుతానికి అది అవైలబుల్గా లేదు. చాలా రక్తం పోయింది, బ్లడ్ కంపల్సరీగా ఎక్కించాల్సి ఉంటుంది, లేదంటే ఇతని ప్రాణానికే ప్రమాదం. నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే కదా, నాది ఎక్కించు అని అంటుంది. అతను సరే అంటాడు. వేద అతనికి బ్లడ్ డొనేట్ చేస్తుంది. ప్రదీప్ అతనికి వైద్యం చేసేస్తాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వరుణ్ స్పృహల నుంచి బయటికి వస్తాడు. అతను ఎదురుగా ఉన్న వేదను చూసి చాలా ఆశ్చర్యపోతూ, నన్ను మీరేనా ఇక్కడికి తీసుకువచ్చింది? అవును,
కాలికి బలమైన గాయం తగలడం వల్ల బాగా బ్లడ్ పోయింది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. 1 మంత్లో సెట్ అయిపోతుంది. అతను, మీరు డాక్టర్? నేను డాక్టర్ లాగా కనబడడం లేదా? సారీ అండి, నేను మిమ్మల్ని రోడ్ మీద చాలా కమెంట్ చేశాను. అవేం మనసులో పెట్టుకోకుండా మీరు నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. అది నా ధర్మం. తెల్ల కొట్టు వేశాను కదా, దానికి న్యాయం చేయాలిగా. అది సరే, కోల్కతాలో జాబ్ చేస్తున్న నీకు ఇక్కడేం పని? అతను ఆశ్చర్యంగా, ఇదంతా మీకెలా తెలుసు అని అడుగుతాడు. ఇంకా చాలా తెలుసు, కానీ ఈ విషయం చెప్పు. అతను, నేను కోల్కతాలో జాబ్ చేస్తా ఇక్కడ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక్కడ మాకు దగ్గర చుట్టాలైన అక్క బావ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని కలవడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. ఇంతలో యాక్సిడెంట్ జరిగింది. ఎవరు మీ అక్క బావ? సంయుక్త, అజయ్, మల్లేష్ వీళ్ళేనా? అతను, అవునండి, కానీ ఇదంతా మీకెలా తెలుసు అని మాట్లాడుతుండగా అజయ్, సంయుక్త, మల్లేష్ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ ముగ్గురు, ఎలా ఉంది వరుణ్, ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది కదా? అతను, నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో కలుస్తానని అస్సలు అనుకోలేదు. వాళ్ళు, మరేం పర్వాలేదులే అంటూ ఉంటారు. మల్లేష్ బావా, మా చిన్నక్క వేద ఎక్కడా? ఆమెను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. తర్వాత ఆమెను చూసిందే లేదు. తను ఫారెన్లో చదువుకుంది కదా, అందుకే నాకు వేద అక్కతో పెద్ద పరిచయం లేదు. నాకు అజయ్ బావ, సంయుక్త అక్క మీరు బాగా పరిచయం. ఎందుకంటే అన్ని ఫంక్షన్స్కి మీరు వస్తూ ఉంటారు కాబట్టి. మల్లేష్, ఇదిగో మీ అక్క వేద, ఈ హాస్పిటల్ తందే. ఆ మాట వినగానే అతను షాక్ అవుతాడు. ఇక చాలాసేపు వరకు వాళ్ళు అక్కడే ఉండి అతనితో మాట్లాడి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్తారు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. అతను, అక్క సారీ అక్క, నువ్వు మా అక్కవని తెలియక నిన్ను కామెంట్ చేశాను. వేద చాలా కోపంగా, అంటే అక్క కాకపోతే కమెంట్ చేస్తావా? అక్క అయితే కమెంట్ చేయవా? అంటే మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, బయట అమ్మాయిలు ఏమైపోయినా మీకు ప్రాబ్లం లేదు. ఇది చాలా పెద్ద తప్పు వరుణ్. ఒక అమ్మాయిని కమెంట్ చేసేటప్పుడు మన చెల్లో, మన అమ్మో, మన అక్కనో అలాంటిదే కదా అమ్మాయి కూడా. మనం ఎందుకు ఆ అమ్మాయిని కమెంట్ చేయాలనే థాట్ రావాలి. సారీ అక్క, ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడాను. తాగిన మత్తు అని అంటున్నారు. తాగితే పెళ్ళానికి తల్లికి తేడా తెలీదా? ఏం పెళ్ళామనుకొని తల్లి దగ్గరికి వెళ్ళడం లేదు కదా? సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. తాగడం వల్ల కాదు, మగాణ్ణి అన్న బలుపు వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు. అసలు అలా ఆలోచించే వాళ్ళకి ఆ మగతనమే లేకుండా చేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. అక్క, నా వల్ల నువ్వు చాలా హట్ అయినట్టున్నావు. సారీ అక్క, నేను అసలు ఇంకా ఎప్పుడు ఎవరిని ఏమీ అనను. చూడు వరుణ్, ఆడదాని జీవితం చాలా సులువుగా సాగిపోదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు అన్నిటినీ దాటి తనకంటూ ఒక గూటిని ఏర్పరచుకునే సమయానికి పెద్ద గాలివానలాగా, తుఫాన్లాగా మగాడు రెచ్చిపోయి ఆ కన్న కలల గూటిని కూల్చేస్తున్నాడు. చేయడమే కాదు, కొందరికి ఆ బ్రతికే లేకుండా చేస్తున్నారు. మార్పు ఒక్కడిలో కాదు, అందరిలో రావాలి అంటూ చాలా బాధగా అక్కడ నుండి వెళ్తుంది. ఇంతలో ప్రదీప్ అతని దగ్గరకు వచ్చి, నన్ను గుర్తుపట్టావా? మీరు డాక్టరే కదా, నిన్న వేద అక్కతో పాటు ఉన్నారు. అవును, మీ వేద అక్క నా సొంత అక్క. ఆ మాట వినగానే అతను, అంటే నువ్వు ప్రదీప్వా? చాలా సంవత్సరాలైంది నిన్ను చూసి. అసలు మీరిద్దరూ ఒక ఫంక్షన్కి రారు, ఎక్కడికి రారు. మీరు ఎలా గుర్తుంటారు? మీరెవరని మాకు తెలుస్తుంది. మేం కూడా ఫంక్షన్లకి, పండగలు అని అక్కడికి ఇక్కడికి అన్నిటికీ తిరిగితే ఇలా డాక్టర్ అయ్యేవాళ్ళం కాదు. ఈరోజు నీ ప్రాణం నిలబెట్టేవాళ్ళం కాదు. మా జీవితాలు పుస్తకాలకి అంకితం చేశాము. ఇక్కడ ఇలాంటివి ఉంటాయనే కదా ఫారెన్కి వెళ్ళి మరీ చదువుకున్నాం. ఓహో అన్నట్లుగా తన తల ఊపుతాడు. అది సరే, నువ్వు ఎప్పుడు ఆడపిల్లని టీజ్ చేయడం మొదలు పెట్టావు? ఏదో చిన్న పొరపాటు తెలిసి తెలియక జరిగిపోయిందిలే బ్రో, వదిలేయి. ఇప్పుడు చిన్న పొరపాటులాగే ఉంటుంది, కానీ అది చాలా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇంకెప్పుడు ఎవరితో అలా బిహేవ్ చేయను అని అంటాడు. ప్రదీప్ అతనితో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వేద, తను డిశ్చార్జ్ చేస్తారా ఈరోజు అని అడుగుతాడు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను బావగారు. అలాగే ఈ విషయం బాబాయ్ వాళ్లకు చెప్పకండి, వాళ్ళు కంగారు పడతారు. వాళ్లకు చెప్పలేదులే, కానీ నువ్వు ఒకసారి ఇలా రా అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ పక్కకు వెళ్తారు. ఏమైందక్క? ఏంటి వేద నీ పరిస్థితి? ఇంట్లో అందరూ కూడా నీ గురించి బాధపడుతున్నారు. వారం రోజుల నుండి ఇంటికి సరిగ్గా రావడం లేదని. ఇంకా నీకు హాస్పిటలే జీవితం అయిపోయిందా? మొగుడు, కుటుంబం అని మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అది నీకు గుర్తుందా? అక్క, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటక్క? మా డాక్టర్ జీవితాలు తెలిసిందే కదా, అందరికీ సెలవు ఉంటుందేమో, మాకు మాత్రం ఉండదు కదా.
అయినా ఫ్యామిలీతో గడపాలని, ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలని నాకు ఉంటుంది కదా. కానీ ఏం చేస్తాం, వాటన్నిటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయ్యో వేద, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు నీ వృత్తికి ఎంత విలువ ఇస్తున్నావో అలాగే కొంత సమయం నువ్వు ఫ్యామిలీతో కూడా గడిపితే నీకు చాలా మంచిది. టైం ఉండకపోయినా ఎంతో కొంత సమయాన్ని కుదించుకొని ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వు. ఇంతలో ప్రదీప్, అక్క ఎమర్జెన్సీ కేసు, త్వరగా రా అని పిలుస్తాడు. అక్క ఎమర్జెన్సీ కేసు, వెళ్ళాలక్క అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీ వృత్తి పట్ల నీకున్న గౌరవం చూస్తే చాలా ముచ్చటేస్తుంది వేద. కానీ అది మన ఫ్యామిలీకి మాత్రం నచ్చడం లేదు. ఏం చేద్దాం, అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు అని అనుకుంటుంది. కొంత సమయం వాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇక్కడ ఉన్న డాక్టర్స్ చాలా మంచివాళ్ళు, వైద్యం బాగా చేస్తారు, బాగా మాట్లాడతారు, ఖర్చు కూడా చాలా తక్కువ, డబ్బు కోసం ఆశించే డాక్టర్లు కాదు అని డాక్టర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వేద వస్తూ ఉండగా లక్ష్మి అనే అమ్మాయి వేదతో మాట్లాడుతూ, వేదగారు, మా నాన్నగారిని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలండి. ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోవాలి? అయ్యో నాదేముందండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. తిరిగి చాలా సంతోషంగా లోపలికి వెళ్తుంది. దాన్నంతా చూసిన అజయ్, మలేష్, ఇలాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఆమె సంతోషాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనలేము. కానీ ఈ డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి ఇది గొప్ప వరం లాంటిదే. నిజమే అన్నయ్యా అని సంతోషపడతారు. ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి ఇల్లు చేరుకుంటారు. చూశారు కదా, ఈ చిన్న వీడియోలో కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు. కానీ నిజానికి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉద్యమం చేసే అందరికీ సెలవులు ఉంటాయి, కానీ డాక్టర్లకు సెలవు అనేదే ఉండదు. అందరూ లాంగ్ వీకెండ్స్ అంటూ ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు. కానీ డాక్టర్లకు అలా గడపడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పొయ్యాలి అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు కాబట్టి. ఇంకా ఫ్యామిలీ అంటారా, వాళ్లతో ఉన్న సమయం కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉండడం సరిపోతుంది. హాస్పిటలే వాళ్ళకి ఇల్లు, అక్కడ ఉన్న పేషెంట్లే వాళ్ళకి బంధువులు. ఒక ప్రాణంని నిలబెడితే అదే వాళ్ళకి పెద్ద పండుగ. మన ప్రాణాలు కాపాడే డాక్టర్లకి మనం తిరిగి బహుమతిగా ఏమి ఇవ్వగలం? మనం ఏమీ ఇవ్వకపోగా మన ప్రాణాలు నిలబెడుతున్న వాళ్ళ ప్రాణాలను తీస్తున్నాం. సారీ సిస్టర్, రెస్ట్ ఇన్ పీస్.